సో హోమియోపతి అసలు క్యాన్సర్ని ఎలా డీల్ చేస్తుంది? నోట్లో ఆ మెడిసిన్ వేసినప్పుడు ఆ పేషెంట్ ఇమీడియట్గా రిలాక్స్ అయిపోతారు. అన్ని రకాల క్యాన్సర్స్కి పరిష్కారాలు ఉంటాయి సార్? క్యాన్సర్ ఇష్యూస్లో హోమియోపతి, అది ఆటిజం. ఆటిజాన్ని గుర్తుపట్టడమే మెయిన్ సమస్య. హోమియోపతి వైద్య విధానం ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే చాలాసార్లు చెప్పడం ఒకటే చెప్తాను, ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈ మధ్య క్యాన్సర్ ఇన్సిడెంట్స్ విపరీతంగా పెరిగిపోయింది. అంటే క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళు, ఏదో ఒక విధమైన క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళు, ఉన్న పళంగా సడన్గా ఏదో టెస్ట్కి వెళ్ళి క్యాన్సర్ ఉందని తెలుసుకున్న వాళ్ళు ఆ సంఖ్య పెరుగుతోంది. మరి క్యాన్సర్కి హోమియోపతిలో ఏముంది? ట్రీట్మెంట్ ఉందా, లేక కొంత పరిష్కారం ఉందా, తగ్గిస్తుందా క్యాన్సర్ కణాలని? ఈ అంశాలపై మాట్లాడబోతున్నాం. ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు, అందరికీ సుపరిచితులు డాక్టర్ మధు వారణాసి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, క్యాన్సర్ అన్నది బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, ఏదో ఒక క్యాన్సర్ ఇప్పుడు చాలామందికి బయటపడుతుంది సడన్గా. సో హోమియోపతి అసలు క్యాన్సర్ని ఎలా డీల్ చేస్తుంది? జనరల్గా మనకు క్యాన్సర్స్ ఇష్యూస్ అనేసరికి పేషెంట్కు ఒక రకంగా ప్యానిక్ అయిపోతారు. అంటే ఆ ఇష్యూ తెలుస్తూనే భయపడిపోతారు ఎవరైనా కూడా, అని ఇంక ట్రీట్మెంట్ పార్ట్ లేదు కదా అని. బట్ ఇక్కడ మనకు అడ్వాన్స్మెంట్ ట్రీట్మెంట్ పెరిగింది కానీ క్యాన్సర్ ఇష్యూస్లో స్టిల్ ఇట్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్ టు మెడికల్ ప్రొఫెషన్స్. అవును, ఇప్పటికీ అలానే జరుగుతూ ఉంది. ఇది వన్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ కాజ్ ఫర్ డెత్స్ క్యాన్సర్, WHO ఇష్యూ ప్రకారం చూసుకుంటే కూడా మనకు. బట్ క్యాన్సర్ ఇష్యూ ఉన్నంత మాత్రం చాలామంది హోమియోపతికి వచ్చేవాళ్ళు. నేను చూసిన కేసులో చెప్పాలంటే 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్ నేను హ్యాండిల్ చేశాను. చేశారా సార్? నేను చాలా రెగ్యులర్గా చాలా కేసులు చేశాను. సో ఈ 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్లో మనకేంటి, పేషెంట్కు లైఫ్ స్పాన్ తెలిసిపోతుంది. అంటే ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింటారు, ఓ 3 monthsే బతుకుతాడా, 6 monthsే బతుకుతాడా అని చెప్తారు. కానీ ఇలాంటి కేసులు మన పేషెంట్ మన దగ్గరికి ఆ టైంలోనే వస్తాడు. దిట్ ఈస్ నథింగ్ బట్ ప్యాలియేటివ్ మేనేజ్మెంట్. ప్యాలియేటివ్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ హోమియోపతి. అండ్ మీకు ఆ డాక్టర్ ఎంఫసైజ్ చేసేది కూడా అక్కడే ఉంటుంది. అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ 4th స్టేజ్లో వచ్చినప్పుడు మన రోల్ కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ తెలిసిపోయింది లైఫ్ ఏంటి అనేది, ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతాడు, ఎన్ని నెలలు బతుకుతాడో తెలుసు మీకు. బట్ నేను చూసిన కేసులో ఈ 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్లో పేషెంట్ లైఫ్ స్టైలే కాదు, పేషెంట్ లైఫ్ స్పాన్ మనం పెంచవచ్చు, ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ మనకు పేషెంట్కి కావాల్సింది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలి. ఎలాంటి పెయిన్ రాకుండా చూసుకోవాలి, ఎలాంటి వామిటింగ్స్ లేకుండా చూసుకోవాలి, పెయిన్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది. మనము పెయిన్ మేనేజ్మెంట్ హోమియోపతిలో చాలా పర్ఫెక్ట్ రోల్ ప్లే చేస్తుంది. నిజంగా అయితే నేను చూసిన కేసుల్లో ఈవెన్ మన రూమ్లో మన చాంబార్లో కూర్చున్నప్పుడే వాళ్ళు బయట నుంచి అడుగుతారు, సార్ మేము వెయిట్ చేయలేము, మాకు నొప్పి ఎక్కువగా ఉంది, ఏదో ఒక మెడిసిన్ ఇవ్వండి అని. నోట్లో ఆ మెడిసిన్ వేసినప్పుడు ఆ పేషెంట్ ఇమీడియట్గా రిలాక్స్ అయిపోతాడు. అంత స్పాంటేనియస్ రిలీఫ్ వచ్చిన పేషెంట్స్ కూడా చూశాను నేను. అంటే మీకు పెయిన్ మేనేజ్మెంట్ కానీ మనం చేసామనుకోండి, పేషెంట్ ఇంకేం అడగడం మనం నేను బతుకుతానా అనేది అది సెకండరీకి వచ్చింది. ఎందుకంటే నేను 3 monthsే బతుకుతాను అనుకున్న వాడు మనం 3 to 4 years ఎక్స్టెండ్ చేయగలుగుతున్నాం హోమియోపతి. ఓహో, 3 months నుంచి 3 to 4 years వరకు ఎక్స్టెండ్. అంటే నా పేషెంట్స్ చాలామంది కూడా 3 to 4 years బతికారు. అలాంటి వాళ్ళు సార్ లాస్ట్ స్టేజెస్లో ఎలా ఉంటారు వాళ్ళు? అంటే వాళ్ళు ఒకవేళ మరణించే సమయం దగ్గర పడ్డా కూడా, ఈవెన్ నాకు తెలిసి నేను చూసిన కేసులో మరణించే వరకు కూడా వాళ్ళు పెద్దగా సఫర్ కాలేదు. సఫర్ కావాలి, అది మోర్ ఇంపార్టెంట్. మీకు ఫ్యామిలీలో వాళ్ళు అదే చెప్తారు, సరే మా నాన్న చనిపోయాడు కానీ మీ ట్రీట్మెంట్లో హ్యాపీగా ఉన్నాడు, ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉన్నాడు అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే మీకు ఇక్కడ ఏంటంటే మన పెయిన్ మేనేజ్మెంట్ కానీ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉందనుకోండి, పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆకలి చాలా తక్కువగా ఉంటుంది, ఎనరాక్సియా ఎక్కువ ఉంటుంది, ఎస్థీనియా వీక్నెస్ ఉంటుంది, ఫెటిగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కంప్లైంట్స్ పైన మనం బేస్ చేసి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, పేషెంట్కి ఈ 5 కంప్లైంట్స్ తగ్గితే ఇంకా కంఫర్టబుల్గానే ఉంటాడు, పెద్ద ఇష్యూ ఉండదు. ఈ 3 months లైఫ్ మనం ఎక్స్టెన్షన్ చేసుకోగలిగితే, మల్టిప్లికేషన్ కాకుండా సెల్స్ అటు స్టేటస్ కూడా మనం మెయింటైన్ చేయగలిగితే కన్నా అది 3 years కావచ్చు, 4 years కావచ్చు. బట్ అల్టిమేట్గా ఫైనల్గా కొలాప్స్ అవుతారు. బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ బాగుంది, ప్రశాంతంగా ఉన్నాడు. ఇది నేను చూసిన కేసులు ఇవి. కాబట్టి నేను కూడా పేషెంట్స్కి ఏం చెప్తానంటే, ప్యారలల్గా అలోపతితో పాటు హోమియోపతి వాడమని చెప్తాను. ఎందుకంటే మీకు మనం బ్రతకాలి, అల్టిమేట్గా అది ఏ సిస్టమ్ అనేది సంబంధం లేదు, అది హోమియోపతి, ఆయుర్వేద, అలోపతి సంబంధం లేదు. ప్రైమరీ మన రోల్ ఏంటి, పేషెంట్ కంఫర్టబుల్గా ఉండాలి, పేషెంట్ ప్రశాంతంగా చనిపోవాలి. అంతేగాని ఇక తీసుకున్నాను 3 నెలలు నేను చనిపోతాననే ఇష్యూ మనం రానివ్వకూడదు. అందువల్ల మీకు 4th స్టేజ్లో నేను హ్యాండిల్ చేసిన కేసుల్లో పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, ఎక్స్టెన్షన్ అవుతుంది, పేషెంట్ హ్యాపీగా ఉంటాడు. అవును. సో అయితే మరి అన్ని రకాల క్యాన్సర్స్కి పరిష్కారాలు ఉంటాయి సార్? అన్నీ ఉంటాయి. అంటే క్యాన్సర్స్ ఇష్యూస్లో హోమియోపతి అన్ని రకాల క్యాన్సర్స్కి పనిచేస్తుంది. ఎక్కువగా మనం చూసే కేసుల్లో థ్రోట్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్, టంగ్ క్యాన్సర్స్ నేను చూసినవి, లుకేమియా క్యాన్సర్స్, ఇవన్నీ నేను చూసిన కేసులు ఎక్కువగా. సో వీటిలో అన్నింటిలో కూడా పేషెంట్ కంఫర్టబుల్గానే ఉన్నాడు, ఇబ్బంది ఏం పడలేదు. సార్, మరొక చాలా కీలకమైన వ్యాధి ఈ మధ్యకాలంలో మనం వ్యాధి అని అనలేము, ఒక కండిషన్ సార్, అది ఆటిజం.
ఆ కండిషన్ విపరీతంగా మనం జనంలో చూస్తున్నాం కాబట్టి దానికి పరిష్కారం హోమియోపతిలోనే ఉందని చెప్తున్నారు. అలోపతిలో పెద్దగా మనకు వినికిడిగా ఏమీ లేవు. ఆటిజం కావచ్చు, ADHD కావచ్చు, ఈ మధ్య మనకు రెగ్యులర్ కేసెస్ అయిపోయి. ఎందుకంటే ఈ 5-6 ఇయర్స్లో చాలామంది పిల్లలు ఆటిజం ఎఫెక్ట్ అవుతున్నారు, ADHD కూడా. కానీ చాలామంది పేరెంట్స్ కంటే గుర్తుపట్టలేకపోతున్నారు. ఆటిజం వచ్చింది మా వాడికి అని తెలియట్లేదు. ఈవెన్ 1-2 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే మా వాడు మాటలు రావట్లేదండి, గమని కూర్చుంటున్నాడండి, కాన్సన్ట్రేషన్ లేదండి అని అప్పుడు గుర్తుపడుతున్నారు. ఎప్పుడైనా సరే మనకు ఆటిజం కేసులో మీకు ఫస్ట్ స్టేజ్ని గుర్తుపట్టాలి పేరెంట్స్. ఎందుకంటే ఫస్ట్ 6 మంత్స్లోనే మనకు అర్థమైపోతుంది పేషెంట్ కండిషన్. మైల్ స్టోన్స్ డిలే అవుతున్నాయి, మనం పిలిచినా పలకట్లేదు పేషెంట్. జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు పేరు పెట్టి పిలిచామనుకుంటే ఆ అబ్బాయి రెస్పాండ్ కాదు. అది ఫస్ట్ సిమ్టమ్ మనకు తెలుస్తుంది. బేసిక్ సోషల్ స్కిల్స్లో చేంజెస్ కనిపిస్తుంటాయి మనకు, కమ్యూనికేషన్ స్కిల్స్ డిస్టర్బ్ అవుతుంటాయి. ఇవన్నీ ఫస్ట్ 6 మంత్స్లో తెలిసిపోతుంటాయి మనకు. ఇలాంటి చేంజెస్ ఉన్నప్పుడు పేరెంట్స్ తప్పనిసరిగా అక్కడ ఫోకస్ చేయాలి. అంటే మా వాడికి ఏదో ఇబ్బంది అవుతుంది, ఏదో కనుక్కోవాలి అనేది. అప్పుడు మనకు ఆటిజం అని డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ పార్ట్లకు తొందరగా వెళ్ళాలి. ఎందుకంటే ఆటిజాన్ని గుర్తుపట్టడమే మెయిన్ సమస్య చాలామంది పేరెంట్స్లో వచ్చింది. అవును. అందులో మీకు హోమియోపతి విషయానికి వచ్చినప్పుడు జనరల్గా చాలామంది పేషెంట్స్ 80-90% ఆఫ్ పేషెంట్స్ NRI ఫ్యామిలీసే వచ్చాయి. ఎందుకంటే NRI ఫ్యామిలీస్ అక్కడ పుట్టడం వల్ల కావచ్చు, ఆ క్లైమాటిక్ వేరియేషన్స్ కావచ్చు, రీజన్ స్పెసిఫిక్గా చెప్పలేము. పేరెంట్ల కమ్యూనికేషన్ లేకపోవచ్చు అక్కడ. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళ జాబ్స్లో ఉండి ఆ హెక్టిక్ షెడ్యూల్స్ వల్ల పిల్లాడిపైన ఫోకస్ చేయలేకపోవచ్చు. అప్పుడు మీకు మాటలు ఆటోమేటిక్ డెవలప్ కావు. అదే మన దగ్గర ఉన్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య మాట్లాడుతూ ఉంటారు రెగ్యులర్ ఏదో ఒకటి, బయట ఎవరెవరు ఎత్తుకుంటారు, చేస్తుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ పిల్లాడికి అవి ఐసోలేట్ అయిపోతారు అక్కడ. అందువల్ల మీకు డిలే అయిపోతాయి అవన్నీ కూడా. చాలామంది మనం చూసిన పేషెంట్లు ఈ NRI ఫ్యామిలీస్ చూసాం మనకి ఎక్కువగా. అంటే బేసిక్గా రీజన్ చెప్పలేం కానీ బట్ అక్కడ పుట్టిన పిల్లలు చాలామంది కూడా ఆటిజంతో సఫర్ అయ్యారు. సో మనకి హోమియోపతి విషయానికి వచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే ఆటిజం చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటానంటే, బట్ ఇక్కడ ఏంటంటే ఇన్స్టాంట్గా స్పాంటేనియస్ రిలీఫ్ రావాలి అనుకోకూడదు. ఆటిజం కేసులో ఒక 1-1.5 ఇయర్ పేషెంట్ ఆ డాక్టర్ చేతిలో ఉండాలి. రైట్. ఉంటే మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఈవెన్ స్పీచ్ ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు మనము. స్పీచ్ థెరపీ చేసుకుంటూ కూడా బేసిక్ సోషల్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇదేంటే నేను పనిచేసిన ఇన్స్టిట్యూషన్స్ మెంటలీ రిటార్డ్ స్కూల్ ఒకటి ఉంది, చైర్మన్ దానికి నేను. బాల వికాస్ అని ఉంటుంది, అక్కడ డెఫ్ అండ్ డమ్ పిల్లలు ఉన్నారు, అక్కడ ఇలాంటి కేసులు ఉంటాయి. ఈవెన్ ESIలో ఉండే ఏజీకాన్లో ఒక మెంటల్ MR స్కూల్ ఒకటి ఉంది, దానికి కూడా నేను చీఫ్ ప్యాటర్న్గా ఉన్నాను, అంటే మెయిన్ కాంట్రాక్ట్. ఈ 3 స్కూల్స్ నేను 10 ఇయర్స్ నుంచి చూస్తాను. 10-15 ఇయర్స్ అయిపోయింది నేను వాటి 3కి ఇప్పటికీ చీఫ్ ప్యాటర్న్ చైర్మన్గానే ఉన్నాను. ఇక్కడ పిల్లలంతా ఇలాంటి వాళ్ళే, ఆటిజం వాళ్ళు, MR పిల్లలు, ADHD వాళ్ళు, ఈ ముగ్గురే ఉంటారు. వీళ్ళు ముగ్గురికి మీకు 1-2-3 ఇయర్స్ నేను ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలామంది చాలా డెవలప్ అయ్యారు. ఎలా, హౌ డస్ ఇట్ వర్క్ సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అది న్యూరల్ పాత్వేస్లో ఉండే సమస్య అంటారా, లేక ఇజ్ ఇట్ అంటే సైకలాజికలా, ఎలా అర్థం చేసుకోవాలి? మనకు ఆటిజానికి దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ రీజన్, స్పెసిఫిక్గా రీజన్ చెప్పలేం. అది ఎన్విరాన్మెంటల్ కావచ్చు, హెరిడిటరీ కావచ్చు, న్యూరోజెనిక్ కావచ్చు, ప్రెగ్నెన్సీలో ఏమైనా వచ్చిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా కావచ్చు. ఈ బేసిక్ ఇది కాజ్ అని చెప్పడానికి మనకు ఛాన్స్ లేదు. సో మీరు అనేది మీరు మరి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు లక్షణాలు బట్టి ఇస్తారా సార్? సో ఆన్ ద బేస్ ఆఫ్ సిమ్టమ్స్ చూస్తున్నాం. సో ఈ స్కిల్స్ డెవలప్మెంట్లో ప్రాబ్లం వస్తుంది. మీకు హోమియోపతి డ్రగ్స్ ఎప్పుడు కూడా న్యూరలాజికల్గా చాలా యాక్టివ్గా ఉంటాయి, మీకు మైండ్ పైన బాగా పనిచేస్తాయి. సో పెథలాజికల్గా మనం చూసినా దాని యాక్షన్ కనిపిస్తుంది. ఈ కన్జర్వేటివ్గా మన ట్రీట్మెంట్లోకి వెళ్ళినా కూడా అదే కనిపిస్తుంది. కాబట్టి సో వీళ్ళలో మనం న్యూరలాజికల్గా చూశాను, మైండ్ సిమ్టమ్స్ పైన చూశాను, ఫిజికల్ సిమ్టమ్స్ పైన చూసాం. కానీ వీళ్ళందరికీ కూడా 1-2 ఇయర్స్ వాడిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా నా దగ్గరికి వస్తుంటారు కదా, మా వాడు పెద్దవాడు ఏడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని. అంటే ఆ స్టేజ్కి వచ్చారు పిల్లలు. ఈ రోజు కూడా ఆ పేషెంట్ వచ్చి నాకు అడుగుతున్నారు, ఒక అమ్మాయిని చూడండి సార్, మా అబ్బాయి పెళ్లి చేసుకుంటాడట అని. ఆటిజం పేషెంట్ ఆ పేషెంట్. అంటే పెళ్లి చేసుకుంటానని స్టేజ్కి వచ్చాడు ఆ పిల్లాడు అంటే, అడుగుతున్నాడంటే చూడండి ఎంత మెంటల్ మెచ్యూరిటీ రావాలి. ఏ ఏజ్లో వచ్చాడు సార్ మీ దగ్గర? వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు 10 ఇయర్స్ అట్లుంటాయి. 10 ఇయర్స్ నుంచి అంటే దాదాపు 25 ఇయర్స్, ఇప్పుడు 23-22 ఉంటుంది. అదే 23-22 అంటే 12-13 ఏళ్ళ నుంచి మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంది. అప్పటికి ఇప్పటికి ఏం మార్పులు చూసారు అతను? జనరల్గా మీకు నేను ఎంటర్ అయినప్పుడు ఆ స్కూల్లో ఉన్నప్పుడు అతను మనం గుర్తుపట్టేవాడు కాదు. డాక్టర్ అంటే కూడా నవ్వుతూ చూసేవాడు తప్ప అసలు ఎవరు డాక్టర్ కూడా తెలియదు. రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఉండేది, మూమెంట్ రెస్ట్రిక్షన్స్ ఉండేటివి, మెమరీ అసలు 0 ఉండేది, స్పీచ్ కూడా మాట్లాడేవాడు కాదు, మాటలు కూడా వచ్చేటివి కాదు అతనికి. ఏం మాటలు అమ్మ నాన్న అంతే ఆగిపోయేవాడు అక్కడికి. సో అలాంటి స్టేజ్లో అబ్బాయి ఉన్నారు. అలాంటి అబ్బాయిని ఇప్పుడు ఈ రోజు మన దగ్గర కూర్చొని పెట్టి యూట్యూబ్లో కూడా అతని వీడియో ఉంది, నేను పెట్టాను. ఎంత మాట్లాడతాడు మీకు నాన్ స్టాప్గా 25-30 మినిట్స్ మాట్లాడతాడు. మాట్లాడి అన్నీ చెప్తాడు. నాకు పెళ్లి కావాలంటాడు, అమ్మాయి ఇలా ఉండాలని చెప్తాడు, నాకు ఆకలి ఎక్కువగా ఉంటుంది, మా అమ్మ పెళ్లి చేయట్లేదు అంటాడు, మంచి అమ్మాయిని చూడండి అంటే. అంటే ఆ బేసిక్ డిజైర్స్ డెవలప్ అయ్యాయి చూడండి అక్కడ. సెక్సువల్ డిజైర్స్ కూడా అబ్బాయిలో డెవలప్ అయిపోయాయి. అంటే పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది అబ్బాయికి. అంటే ఇలాంటి స్టేజ్కి మనం తీసుకొచ్చాము ఆటిజం పేషెంట్ అంటే. అలాంటి పేషెంట్స్ చాలామంది ఉన్నారు.
రైట్. ఈ స్కూల్లో ఉన్న పిల్లలంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు 20-25 years పిల్లలు అయిపోయినారు. అంటే 10 years బ్యాక్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళందరిలో కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఫ్యామిలీ బేసిక్ స్కిల్స్ కావచ్చు బాగా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మనకి క్యాన్సర్, హెచ్ఐవి అంటే ఒక డెఫినెట్ కంక్లూజనో కంటిన్యూషన్ ఏదో ఉంటుంది. బట్ ఆటిజం లాంటి కండిషన్స్కి, అంటే విచ్ ఇస్ నాట్ అ డిసీజ్, దానికి మీరు లైఫ్ లాంగ్ వాళ్ళు మెడిసిన్స్ మారుస్తూ వేసుకుంటూ ఉంటారా సార్? ఎలా సార్? లైఫ్ లాంగ్ అవసరం రాదు, జనరల్గా ఒక 2 years పాటున వాడాలి. ఎందుకంటే ఈ ఆటిజంలో కావచ్చు ఇలాంటి కేసులో మనము మానిటరింగ్ చాలా చేయాల్సి వస్తుంది. అంటే పేషెంట్ చాలా స్లోగా రెస్పాండ్ అవుతారు. అంటే మన పేషెంట్స్ ఎలా ఉంటారంటే మన క్లినిక్ ఎంటర్ అయినా కూడా ఆ పిల్లాడు కూర్చోడు మన దగ్గర, వాడు తిరుగుతూనే ఉంటాడు. అంతే చాంబ దిగడము, మెట్లు ఎక్కడం, కింద దిగడం, మన రూమ్లోకి వచ్చి పడేయడం అన్నీ చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి గ్రాడ్యువల్గా అవి డౌన్ అవుతూ వస్తాయి. మెంటల్ కామ్ అవుతుంది, రెస్ట్లెస్నెస్ తగ్గుతుంది, ఫిజికల్ రెస్ట్లెస్ తగ్గిపోతుంది. ఇవి స్లోగా డౌన్ అవుతూ ఉంటాయి. అయినప్పుడు పేషెంట్ వచ్చి ఇంప్రూవ్మెంట్ బట్టి మనము ట్రీట్మెంట్ ఎన్ని సంవత్సరాలు వాడాలి చెప్పగలుగుతాం. ఒక స్టేజ్కి వచ్చి స్కూల్లో వేసేసాము, మాకు ఇప్పుడు బాగుంది డాక్టర్ గారు అంటే ఇంకా స్టాప్ చేసేయచ్చు. కానీ మన పేషెంట్స్ ఏమవుతుందంటే ఒకసారి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా అది కంటిన్యూ అయిపోతుంటారు అంతే. వాళ్ళు అది 10 years అయినా 20 years అయినా అలానే వెళ్ళిపోతుంది అంతే వాళ్ళకి. చాలా ప్రామిసింగ్ విషయాలు చెప్తున్నారు సార్ హోమియోపతి వైద్య విధానం. ఈ మధ్య పెట్స్కి అలాగే మొక్కలకి కూడా హోమియోపతి వాడుతున్నారని వినికిడి సార్, నిజమా? నిజమండి, ఈ మధ్య అది చాలా డెవలప్ అయింది. దాన్ని R&D అంటారు, మీరు అన్నారు R&D వీటిపైన ఎక్కువ అయింది బాగా నిజం చెప్పాలంటే. సో చాలామంది డాక్టర్స్, ఈవెన్ నార్త్ సైడ్ వాళ్ళ డాక్టర్స్ చాలామంది మీకు అగ్రి మెడిసిన్స్ అన్ని చాలామంది వాడుతున్నారు. ఈవెన్ మన స్టేట్లో కూడా చాలామంది వాడుతున్నారు. ఈవెన్ పేపర్స్లో కూడా మనకు చాలామంది రాశారు కూడా, అగ్రికల్చర్స్లో ఈ మందులు వాడితే మాకు పెస్టిసైడ్స్ లేకుండా పనిచేస్తాయి అని. సో హోమియోపతిలో మీకు పెస్టిసైడ్స్కు వాడకుండానే మన హోమియో డ్రగ్స్ చాలా ఉన్నాయి, చాలా మంచి డ్రగ్స్ కూడా ఉన్నాయి. అది ఒక మంచి హోమియో డాక్టర్ కన్నా కన్సల్ట్ అయితే కన్నా ఏ స్టేజ్లో ఏది వాడాలో మీకు చెప్పగలుగుతారు. అంటే మీరు మనుషులకే కాదు మొక్కకి కుక్కకి కూడా మందు వేస్తారు అయితే? అంటే మొక్కకి కుక్కకు అది హ్యానిమనే కనిపెట్టాడు అంతే. ఎందుకంటే మీకు సిమ్టమాటిక్గా వెళ్ళాం కాబట్టి మనం కనిపెట్టకపోయినా ఆ డ్రగ్స్ దానిపైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. నుంచి వెటనరీ సైన్స్ కూడా మీకు హోమియోపతి చాలా వెటనరీ డ్రగ్స్ చాలా ఉన్నాయి. పెట్స్కి గన ఈవెన్ నేను కూడా మా కమ్యూనిటీలో చాలామందికి ఇచ్చి చూశాను. అవి దెబ్బ తగిలితే ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ, పెయిన్ కానీ, ఇవి వూజింగ్ లాగా ఉండడం కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నోటిపైన మౌత్ అల్సర్స్ కానీ చాలా బాగా పనిచేస్తాయి. అంటే సరిగ్గా మనం నిజం చెప్పాలంటే ఆ జోన్లో మనం ఇంకొంచెం ఫోకస్ కన్నా చేస్తే కదా వెటనరీకి, అగ్రికి హోమియోపతి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎలాంటి కండిషన్స్ తీసుకొస్తారు సార్ మామూలుగా ఈ కుక్కలకి లేకపోతే పిల్లులకి, పెట్స్కి? పిల్లుల కంటే కూడా ఎక్కువ కుక్కల పైన చూస్తాం మనము. సో కుక్కలకి చెప్పాను కదా మీకు, కుక్కలు చాలామంది మనకు కనిపించిన స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అవి కనిపిస్తాయి బాగా. మౌత్ అల్సర్స్, వామిటింగ్స్ కావడము, స్మెల్ రావడం, ఇవన్నీ. క్యాన్సర్ చాలా కామన్ కదా సార్ కుక్కల్లో? కుక్కలో క్యాన్సర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఆ స్టేజ్కి వచ్చి కుక్కలు మనకు ఇంకా వెటనరీ అది చూసిన తర్వాత లాస్ట్లో వస్తారు కాబట్టి, బట్ ఇవన్నీ కామన్ సిమ్టమ్స్, కామన్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ స్టేజ్లో మీరు హోమియో డ్రగ్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. వెంటనే వస్తారా? తగ్గిపోతుంది, చాలా ఈజీగా తగ్గిపోతుంది. అది ఏం లేదు. చాలా గొప్ప విషయం సార్. సార్ ఓవరాల్గా అసలు హోమియోపతి వైద్య విధానం ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే వాళ్ళకి ఏం సూచనలు చేస్తారు సార్? హౌ టు ఫైండ్ ద రైట్ డాక్టర్ అనేది చాలా పెద్ద సమస్య. జనరల్గా హోమియోపతి సెలెక్ట్ చేసుకోవాలనే ప్రతి పేషెంట్కి ఉంటుంది. కానీ నేను చెప్పేది ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పడం ఒకటే చెప్తాను, సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇంపార్టెంట్ అని. అవును, సరైన డాక్టర్ని మీరు ఎంచుకోకపోతే హోమియోపతి ఫెయిల్ అయిపోతుంది. కానీ అక్కడైనా మీరు హోమియోపతిని బ్లేమ్ చేయకూడదు. అంటే హోమియోపతి డాక్టర్ ఫెయిల్యూర్ కానీ హోమియోపతి సిస్టాన్ని కాదు. నేను చేసిన ఫెయిల్యూర్ నా ప్రాబ్లం అది, అంతేగాని హోమియోపతి సిస్టాన్ని బ్లేమ్ చేసే ఛాన్స్ లేదు అక్కడ. కాబట్టి మీరు ఏంటంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇంతకు ముందులాగా మనకు క్వాలిఫైడ్స్ అంతా ఉన్నారు ఇక్కడ, డిగ్రీ వాళ్ళు ఉన్నారు, MD ఉన్నారు, ఈవెన్ PhD వాళ్ళు కూడా ఉన్నారు. సో హోమియోపతి PhD కూడా పెట్టేశారు, MDలో 5 branches కూడా పెట్టేశారు, మెడిసిన్, సైకియాట్రీ అన్నీ ఉన్నాయి. సో క్వాలిఫైడ్ డాక్టరు, క్లినికల్ ఎక్స్పోజర్ ఉన్న డాక్టరు, ఒక రిప్యుటేషన్ ఉన్న డాక్టర్ కన్నా కన్సల్ట్ అయితే కన్నా తప్పనిసరిగా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా కాకుండా ఎక్కడో టెంపుల్లో తీసుకున్నాము, పక్కన ఎవరో చెప్తే బుక్లో చదివితే ఇచ్చేస్తాం, మేము ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వేసుకున్నాము, హోమియోపతి తగ్గలేదు ఇంకేం తగ్గుతుంది అనే వాళ్ళని చాలామంది చూసాం మనం. సో అలాంటి వాళ్ళకి తప్పటి అది ఒక చిన్న, మనం ఏదో ఒక చిన్నది ఏదైనా కొనాలనుకుంటేనే 10 షాపులు చూస్తాం. చిన్న టీవీ కొనడానికి 10 షాపులకు వెళ్తాం, అది అక్కడ తగ్గుతుందా, ఇక్కడ తగ్గుతుందా, అక్కడ తగ్గుతుందా అని. అలాంటి నీ బాడీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మంచి డాక్టర్ని వెతుక్కోవాలి. అది నేను అంటాను. సెలెక్షన్ ఆఫ్ డాక్టరు, సెలెక్షన్ ఆఫ్ మెడిసిన్, ఈ 2 కరెక్ట్గా ఉంటే కన్నా హోమియోపతి నిజంగా మెడిసిన్స్ రాంబాణంలాగానే పనిచేస్తాయి. చాలా గొప్పగా చెప్పారు డాక్టర్ మధు వారణాసి గారు. అంటే హోమియోపతితో ఇంత హోప్ ఉంది అండ్ ఇన్ని విషయాలకి క్యూర్ ఉందని, వాళ్ళ కొత్త విషయాలు, కొత్త కోణాలు తెలుసుకున్నాం అబౌట్ హోమియోపతి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మీరు మా స్టూడియోకి రావాలి, మరిన్ని స్పెసిఫిక్ దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, కండిషన్స్ కావచ్చు, లేదు ఆరోగ్యకరమైన జీవనశైలికి కావాల్సిన చిట్కాలు కావచ్చు, అన్నీ మీరు చెప్పాలని కోరుకుంటున్నాం సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. రాబోయే ఎపిసోడ్స్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి లైఫ్.